వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న సమావేశాలకు కొద్ది రోజులుగా పవన్ దూరంగా ఉంటున్నారు. తాను పవన్ ఆరోగ్యంపై వాకబు కోసం ఫోన్ చేసినా పవన్ అందుబాటులోకి రాలేదని స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఆ మరుసటి రోజునే పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శనకు వెళ్లారు. ఇప్పుడు కూటమిలోని సమన్వయం సమావేశాలకు తాను దూరంగా ఉండటానికి కారణాలను పవన్ వెల్లడించారు. కీలక అంశాలను వివరించారు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా ప్రభుత్వంలోని కీలక సమావేశాలకు గైర్హాజరయ్యారు. మంత్రివర్గ భేటీతో పాటుగా మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి పవన్ హాజరు కాలేదు. కేబినెట్ భేటీలో మంత్రుల ర్యాంకింగ్స్ పైన పవన్ 10వ స్థానంలో ఉండటం పైన చర్చ జరిగింది. కార్యదర్శులతో జరిగిన సమావేశంలో పవన్ ఆరోగ్యం గురించి మంత్రి మనోహర్ ప్రస్తావన చేశారు. తాను పవన్తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, అందుబాటులోకి రాలేదని సీఎం చంద్రబాబు ఆ సమావేశంలోనే చెప్పుకొచ్చారు. ఇక పవన్ వరుసగా దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల సందర్శనకు వెళ్లారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ నైట్ కు పవన్ హాజరయ్యారు. అక్కడ చంద్రబాబు, లోకేష్ తో సహా నందమూరి బాలయ్యతోనూ సరదాగా కనిపించారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడ నూతన సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ సైతం అదే వేదిక పైన పవన్ ఆహార్యాన్ని చూసి అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లనున్నారా అంటూ చమత్కరించారు. ఇంకా సమయం ఉందంటూ పవన్ చెప్పడంతో అందరిలోనూ నవ్వులు కనిపించాయి. ఇక తాను ఈ సమావేశాలకు దూరంగా ఉండడం పైన పవన్ స్పష్టత ఇచ్చారు. ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నామని పవన్ స్పష్టం చేశారు. తాను వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని వివరించారు. ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. అయినా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలుగా చెప్పిన పవన్ నిబద్ధతతో తన మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీ కేంద్రంగా పవన్ ఏపీలో కూటమిలో తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని పవన్ స్పష్టం చేశారు. So he was saying, are you planning to go to Himalayas or what? Sab chhod ke. And I said, maybe the next little extension of that. I said, still there's a lot of time to go to Himalayas. Now do your job. That's what I said. Sir, after 27 years in Delhi, BJP government is, what are you expecting? What do you have to say on it? It is a very historic success. It is that the trust quotient has really increased in Modi ji's leadership. And BJP and NDA under the leadership of Modi ji could reach out to nook and corner of our nation. But finally, I think capturing power here is a very significant thing and it's a very historic achievement.